మంచు విష్ణు ఎంతో ప్రతిష్టాత్మకంగా చేస్తున్న సినిమా కన్నప్ప. సో ఈ సినిమాలో చాలా మంది యాక్టర్లు ఉన్నారు, పెద్ద పెద్ద వాళ్ళు, కన్నడ వాళ్ళు ఉన్నారు, మన తెలుగు వాళ్ళు కూడా చాలా పెద్ద క్రూ అయితే ఉన్నారు. సో ముఖ్యంగా మనం ఎదురు చూసే వ్యక్తి ఎవరంటే రెబల్ స్టార్ ప్రభాస్. ఈ సినిమాలో మాత్రం నంది క్యారెక్టర్ చేస్తున్నాడు, గెస్ట్ రోల్ అనే విధంగా కూడా మనకైతే వినిపించింది. సో ఇప్పుడు గెస్ట్ రోల్ కాదు, ఇంకా విశేషమైన ఒక క్యారెక్టర్ మాత్రం ఆయనకి ఇచ్చారనే విధంగా ఒక న్యూస్ అయితే వైరల్ అవుతుంది. కన్నప్ప సినిమా అనేది అసలు ఆయన ఫస్ట్ టైం పాన్ ఇండియా లెవెల్లో ట్రై చేస్తున్నారు. ఆయన దీనికంటే ముందు చేసిన సినిమాలు అన్నిటితో కలిసి చాలా డిఫరెంట్ గా ఉండబోతుందని చెప్పేసి అన్నారు. ఇప్పటికే దానికి సంబంధించి ఓకే, అరే కొంచెం కొంచెం డే బై డే వాళ్ళు అంటూ వస్తున్నారు అన్నమాట. మేము చిత్రం వచ్చేంత వరకు ప్రతి 2 weeks ఒకసారి, ప్రతి వీక్ లో ఒకసారి మీకు ఒక అప్డేట్ ఖచ్చితంగా ఇస్తాము అని చెప్పేసి ఆ అప్డేట్ మీద వాళ్ళు నిలబడి ఉన్నారనమాట. ప్రతి 2 weeks ఒకసారి ఒక అప్డేట్ అయితే వస్తుంది. మొన్న వరకు కాజల్ అగర్వాల్ది, అదేవిధంగా అక్షయ్ కుమార్ది, ప్రభాస్ది, వీళ్ళందరిది ఏదో ఒకటి బ్యాక్ సైడ్ కానీ లేకపోతే అఫీషియల్ గా వాళ్ళ లుక్ ఎలా ఉంది ఏంటనేది రివీల్ చేస్తూ వస్తున్నారు. ఇక ఈ కన్నప్ప ప్రాజెక్ట్ కోసం 200 కోట్లు అయితే పెట్టడం జరుగుతుంది. ఇందులో మోహన్ బాబు కూడా ఉండబోతున్నారు, అక్షయ్ కుమార్ ఉండబోతున్నారు, కాజల్ అగర్వాల్ ఉండదు. ప్రభాస్ స్టార్టింగ్ లో 45 minutes అన్నారు. అయితే 45 minutes అంటే ఆయన ఎంత రెమ్యునరేషన్ తీసుకుని ఉంటారు అని చెప్పేసి అందరూ కూడా షాక్ అయ్యారు అనమాట. బికాస్ ఆయన పర్ డేకి ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ 50 to 80 crores ఆర్ 100 crores ఆయనకి ఇన్ని డేస్ అని ఉంటే అంత అన్ని తగ్గట్టుగా అన్ని కోట్లు తీసుకుంటున్నాడు కదా. అంటే ఓవరాల్ గా సినిమాకి ఆయన 100 crores తీసుకుంటూ ఉంటారు. మరి అంత తీసుకునే వ్యక్తి 45 నిమిషాల షూటింగ్ అంటే ఖచ్చితంగా ఒక 10 రోజులైనా చేసి ఉంటాడు కదా. ఆ 10 రోజులలో ఆయన ఎంత రెమ్యునరేషన్ తీసుకుని ఉంటాడు. అసలు కొంతమంది అయితే రెమ్యునరేషన్ తీసుకోకుండా ప్రభాస్ చేశారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఇప్పుడు మళ్ళీ ప్రభాస్ గురించి ఎందుకు వచ్చిందంటే వాళ్ళ టీమ్ సైడ్ నుంచే ఒకటి అఫీషియల్ గా వాళ్ళు మాత్రం తొందరలోనే మేము ఒక చిన్న టీజర్, ఓన్లీ ప్రభాస్ కి సంబంధించిన టీజర్ ని మాత్రం తొందరలోనే రిలీజ్ చేయబోతున్నాము అని చెప్పడం జరిగింది. ఇక ఇది విన్నప్పటి నుంచి ఫ్యాన్స్ అయితే ఫుల్ అంటే ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతారు. ఎందుకంటే ఈ సినిమా తొందరలో రాబోతుంది, ఏప్రిల్లో మాత్రం ఈ సినిమా రాబోతుంది. ఇక దానికోసం మనమే కాకుండా ఎంతో మంది వెయిట్ చేస్తారు. అంటే బాలీవుడ్ వాళ్ళకి దీని గురించి ఎక్కువ తెలియకపోయినప్పటికీ కూడా తెలుగులో ఆయన స్టార్డం వేరే, ఇంకోటి ప్రభాస్ అందులో ఉన్నారు, కాజల్ అగర్వాల్, అక్షయ్ కుమార్ ఉన్నాడు కాబట్టి బాలీవుడ్ వాళ్ళకి అదొకటి టచ్ అవ్వచ్చు. అండ్ తమిళ్లో నుంచి కూడా కొంతమంది యాక్టర్స్ ఉన్నారు కాబట్టి తమిళ వాళ్ళ దగ్గర కూడా ఇది క్లిక్ అయ్యే ఛాన్సెస్ చాలానే ఉన్నాయి. సో ఓవరాల్ గా చూసుకుంటే ఈ సినిమాకి సంబంధించి ప్రభాస్ క్యారెక్టర్ ఓన్లీ 5 minutes ఉంటది. ఆ 5 minutes లో ఆయన ఎంత యాక్టింగ్ చేస్తారు ఏంటి అనేది అందరూ కూడా మోస్ట్ అవైటెడ్ గా వెయిట్ చేస్తారు. అంటే ఆల్మోస్ట్ అందరు నంది క్యారెక్టర్ జస్ట్ గెస్ట్ రోల్ ఏమనుకున్నారు, కాకపోతే ఇప్పుడు ఏమంటున్నారంటే నంది క్యారెక్టర్ కాదు, ప్రభాస్ గురించి ఒక స్పెషల్ సాంగే ఉంటుంది. సో ఆ సాంగ్ కోసమైనా ఖచ్చితంగా అందరూ అయితే సినిమా చూస్తారు. సో ఇప్పటి నుంచే సినిమా గురించి వెయిట్ చేస్తున్నారు. సో చూద్దాం మరి. ఇంకోటి ఈ సినిమాకి సంబంధించి చాలా అప్డేట్స్ వస్తున్నప్పటికీ కూడా ప్రభాస్ అప్డేట్ కోసం అందరూ కూడా వెయిట్ చేస్తున్నారు. అండ్ మెయిన్లీ ప్రభాస్ అండ్ అదే విధంగా మంచు విష్ణు ఇద్దరు కూడా బెస్ట్ ఫ్రెండ్స్. వాళ్ళు ఒకనొక టైంలో ఆయన ఒక సినిమాకి బ్యాక్గ్రౌండ్ లో ఈయన వాయిస్ కూడా ఇవ్వడం జరిగింది. అట్లా చాలా సినారియోస్ ఉన్నాయి. సో వీళ్ళిద్దరి ఫ్రెండ్షిప్ వల్ల ఆయన ఇలాంటి రెమ్యునరేషన్ తీసుకోలేదు. అండ్ అదే విధంగా సినిమాలో ఎంత పాత్రని నేను పోషిస్తానని కూడా చెప్పినట్టుగా తెలుస్తోంది.